మొక్కలను ప్రేమించుమన్నా, చెట్లు అన్నది పెంచుమన్నా. చెట్లు అంటే అడవి కాదోయ్, చెట్లు అంటే ప్రాణవాయువు నిత్య ప్రాణదాతలండో. సని సపా పని సగరి సని సరిగా పని సగరి సని సపా పని సగరి సని సరిగా. ఏ బంధం నీదేమి బంధం, ఏ బంధం నీదేమి బంధం. మొలక నుండి మాను వరకు సంబంధం, కట్టుకున్న బంధం కన్న బంధము కాదని పెంచుకున్న చెట్టుతో పెనవేసుకున్న సంబంధం. ఏ బంధం నీదేమి బంధం. కట్టుకున్న బంధం కన్న బంధము కాదని పెంచుకున్న చెట్టుతో పెనవేసుకున్న సంబంధం. ఏ బంధం నీదేమి బంధం. ధరణిపైన జన్మించిన మానవ జాతి పశుపక్షాదుల కోట్ల జీవుల మనుగడకు జీవమైన చెట్టు తల్లితో సంబంధం. ఏ బంధం. తరాలకి గుర్తుండిపోయే పేరు. సో వనజీవి రామయ్య గారి జీవిత చరిత్రని అద్భుతంగా తెర మీదకి ఎక్కించిన మా డైరెక్టర్ కి హార్టీ కంగ్రాచులేషన్స్. వేముగంటి గారు 6 నంది అవార్డులు ఇప్పటికే గెలుచుకున్నారు. అండ్ ఇప్పుడు 7వ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేద్దాము. వెళ్ళిపోతా. ABRSM నేషనల్ జనరల్ సెక్రటరీ లక్ష్మణ్ గారిని సాధారణంగా గుందా లక్ష్మణ్ గారు ఆన్ ద సీట్. కూడా వేదిక మీద రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హార్డీ వెల్కమ్ టు నాగమహేష్ గారు. ఆయన ఎక్కడ కనిపించిన స్క్రీన్ కి ఆ నిండుదనం వస్తూ ఉంటుంది. అండ్ ఎక్కడ కూడా వండర్ఫుల్ గా విలేజ్ పెద్దగా అద్భుతమైన పాత్ర పోషించారు నాగమహేష్ గారు. హార్డీ వెల్కమ్ టు యూ ఆన్ టు ద స్టేజ్ సార్. అండ్ వండర్ఫుల్ మ్యూజిక్ అందించిన మా పల్లెపల్లి ఏ బంధం నీదేమి బంధం. మొలక నుండి మాను వరకు సంబంధం, కట్టుకున్న బంధం కన్న బంధము కాదని పెంచు
పెంచుకున్న చెట్టుతో పెనవేసుకున్న సంబంధం. నేల అడిగెనా, నింగి అడిగెనా, గాలి అడిగెనా, గోయి తీసి చెట్టు నాటి నీళ్లు పోసి ఆకాశాన్ని తాకేటట్టు వనముల పెంచే సంబంధం. ఏ బంధం నీదేమి బంధం? మాట్లాడటానికి ఇంకా అవసరమే లేదని అనుకుంటున్నా. చాలా అద్భుతంగా తీసుకున్నాను సినిమా. బహుశా ఎందుకంటే ఇంకా బాగా తీరు సాధ్యం కూడా కాదని అనుకుంటున్నా. చాలా బాగా అందులో ఉన్న నటులు కూడా అద్భుతంగా, అసలు అది వాస్తవంగా తీసుకోవాలి. ఇవాళ ఇంత మంచి సినిమాకు చూడటానికి అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంత మంచి సినిమా తీసిన నిర్మాతకు, దాని దర్శకత్వం వహించిన వారికి, అదేవిధంగా నటీనటులకు అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మూవీ ఒక అద్భుతమైనటువంటిది. రెండే విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మొదటి, రామయ్య గారు ఆయన జీవితంలో చేసినటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక సందేశాత్మకమైన జీవితం ఏదైతే ఉందో ఆయన చేసి చూపించాడు. దీన్ని సమాజంలోకి తీసుకొని వెళ్ళడానికి రామయ్య మూవీని ఎవరైతే తీశారు, అది ఎంత గొప్ప విషయమో ఇది కూడా అంతే ఒక గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్ మూవీ. నేను ఒక 35 సంవత్సరాల నుంచి సామాజిక జీవితంలో ఉన్నాను. మూవీ చూస్తున్నంతసేపు అదేవిధంగా అందరూ కూడా చేసినటువంటి యొక్క ఇన్వాల్వ్మెంట్ అంటాం. మూవీ అనేటువంటిది దానికి ఉద్దేశము మనుషులను కదిలించి సమాజంలో ఒక కదలిక తీసుకొని రావడం అనేటువంటిది. నేను ఈరోజు 2-3 సార్లు కళ్ళలో నీళ్ళు వచ్చాయి. రియల్లీ ఇట్ హ్యాస్ పవర్. ఏదైతే ఉందో ఒక మూవీ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో సమాజాన్ని కదిలించడం అనేటువంటిది, అది నిజంగా మనందరినీ కదిలించింది. మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. నేను కూడా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ యొక్క మూవీని ఎంతగా మనం ప్రమోట్ చేయగలుగుతామో అదంతా కూడా చేయాలా. ఎందుకంటే సమాజంలో ఇప్పుడున్నటువంటి వాతావరణంలో హంగులు హంగామా ఎలాంటి మూవీకి క్రేజీ ఉందో మనకు తెలుసు. ఇట్లాంటి మూవీ ఏదైతే కష్టపడి చేశారో వీళ్ళకి ఇచ్చేటువంటి ఒక ప్రతిఫలం ఏంటంటే ఈ యొక్క మూవీని మాసెస్లోకి తీసుకొని పోవడం కోసంగా ఇండివిజువల్గా మనందరం కూడా ఎంత చేయగలిగితే అంత చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. మీడియా మిత్రులందరికీ కూడా నేను చెప్తున్నాను, దీనికి కావాల్సినంత ప్రచారం కల్పించండి. ఎవరెవరము ఎంతెంత చేయగలుగుతామో అంత చేయడమే ఈరోజు కార్యక్రమానికి మనం ఇచ్చేటువంటి మోహన్ గారు అండ్ ఆల్ అదర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా గద్దర్ వెన్నెల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. వేదిక మీద పెద్దలందరికీ వందనాలు. వేదిక ముందున్న అన్నలకు, తమ్ముళ్లకు, ప్రెస్ మీడియాకి అందరికీ వందనాలు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ హార్ట్లీ కంగ్రాచులేట్ ఎంటైర్ టీమ్, the actor, actresses in the team, where you have put on your efforts and touched everybody's heart. And ఇందాకనే అన్నట్టు ఒక మూవీ ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రజల గుండెల్ని కదిలించడం, వాళ్ళని చైతన్యవంతం చేయడం అనేది ఒక మూవీ యొక్క లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో మీరు గెలిచారు. అండ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ ఈ మూవీ చూసినాక గద్దర్ అవార్డ్స్కి ఒక గద్దర్ అవార్డ్స్ పెట్టినందుకు, గద్దర్ అవార్డ్స్ ఇలాంటి మూవీస్కి ప్రమోట్ చేస్తూ ఇస్తున్నందుకు గద్దర్ అవార్డ్స్ పేరు సార్థకం అయిపోయిందని చాలా ఆనందంగా ఉంది. మూవీ చూస్తున్నంతసేపు మా జీవితం మాకు అనిపించింది. ఎలా అయితే మేడం ఇక్కడ తన బిడ్డలకు గంజి తాగిస్తుందో తన భర్త ఆశయం కోసం, అట్లాగే మా అమ్మ మాకు గుర్తొచ్చింది. మేము
గద్దరన్న ఆశయం కోసం ఇక్కడ చెట్టు కోసం చూశారని గద్దరన్న ఈ సమాజాన్ని మార్చాలి, అణిచివేతను దోపిడిని మార్చాలి, సమానత్వం ఉండాలి, ప్రజలంతా ఆనందంగా సుఖశాంతులతో ఉండాలని తన జీవితాన్ని త్యాగం చేసి ముందుకు కష్టాలు పడుతూ వెళ్ళినప్పుడు కుటుంబ సభ్యులుగా మేమెన్ని కష్టాలు పడ్డామో ఆ తల్లి మమ్మల్ని కాపాడి ముందుకు ఎలా తీసుకొచ్చిందో ఆ తల్లి మమ్మల్ని కాపాడి ముందుకు తీసుకొచ్చారు కాబట్టి ఈ రోజు మేము కూడా సమాజంకి ఏమైనా చేయాలని ముందు రావడం జరిగింది. సో ఆ ఉద్దేశం చూపెట్టడం కూడా ఇట్స్ వెరీ హార్ట్ టచింగ్. ఎందుకంటే ఒక నాయకుడు, ఒక సమాజ సేవకుడు, ఒక ఉద్యమకారుడు ముందుకు వెళ్ళాలంటే ముందుగా చాలా కష్టపడేది కుటుంబమే. ఆ కుటుంబం విలువలు కూడా ఎంతో ఇంపార్టెంట్. అది కూడా మీరు చూపెట్టడం చాలా ఆనందంగా ఉంది. సో గదర్ అవార్డ్స్ దీన్ని ప్రకటించిన మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి ప్రత్యేకంగా వందనాలు తెలుపుతూ ఇలాంటి మూవీస్ రావాలి, ఇలాంటి మూవీస్ ప్రజల్లోకి వెళ్ళాలి, చిన్నారి పిల్లల గుండెల్లో ఉండాలి. ఎందుకంటే ఒక మూవీ చైతన్యపరుస్తుంది. ఒక్కసారి చిన్నప్పుడు ఆ బీజం పడితే ఖచ్చితంగా అది పెద్ద మొక్కై నాటుకొని పెద్దగా సమాజాన్ని మార్చే ఇలాంటి మూవీస్ రావడం చాలా ఆనందంగా ఉంది. గద్దరన్న రాష్ట్రం ఒక చిన్న బిట్టు మీకోసం పాడతాం. హోలే హోలో హోలియా హోలా హోలియా హోలా పొద్దు తిరుగుడు పువ్వు పొద్దుని ముద్దాడే తొలి పొద్దుని ముద్దాడే అడవిలో వెన్నెలమ్మ కుల ముద్దాడే సిగురాకుల ముద్దాడే ఆడి ఆడి అలసిపోయిన నెమలి కాలను కోకిల ముద్దాడే కోకిల రాగం ముద్దాడే మూగపోయిన కోకిల గొంతును నెమలి ముద్దాడే నెమలి నాట్యం ముద్దాడే హోలే హోలో హోలియోలా యుద్ధములో బలే బలే యుద్ధములో యోధుణ్ణి తుపాకీ ముద్దాడే ఆ తూటలు ముద్దాడే మురిగిన వీరుల్ని భూతల్లి ముద్దాడే రణభూమి ముద్దాడే భూతల్లి ముద్దాడే రణభూమి ముద్దాడే. ఆ భూతల్లి ముద్దాడిన రక్తం నుంచే మళ్ళీ చిగురిస్తుంది మొక్క. ఆ మొక్కని కాపాడుకోవాలి, ఆ త్యాగాలని కాపాడుకోవాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ గద్దర్ గారి లెగసీని ముందుకు తీసుకెళ్తున్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే బి ప్రకాష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కోదండరామ్ గారికి, సభకు, మీడియాకు వచ్చిన అందరికి కూడా నమస్కారం. వనజీవి రామయ్య గారు చరిత్రార్థులు, వాటిని చాలాసార్లు కలిశాను, వారితో వేదికలు కూడా పంచుకున్నాం. సో రామయ్య లాంటి వాళ్ళ కృషి వల్ల, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం లాంటి కార్యక్రమాల వల్ల గ్రామ గ్రామాన ఉన్న పల్లె ప్రకృతి వనాల ద్వారా, ఊరూర మొక్కలు పెంచడం ద్వారా, గ్రీన్ ఛాలెంజ్ లాంటి ఛాలెంజ్ ద్వారా ఇవాళ మనం నేషనల్ యావరేజ్ దాటిపోయినాం. 17% ఉండే తెలంగాణలో, తెలంగాణ ఏర్పడిన నాటికి గ్రీన్ కవర్ అంటే హరిత వనాలు కావచ్చు, వృక్షాలు కావచ్చు, కేవలం 17% ఉండే భూమి మీద. నేషనల్ యావరేజ్ 21% ఉంది, కానీ 10 ఏళ్లలో 24% పోయింది. బట్ మనం చేరుకోవాల్సింది 33%. అంటే ఈ కేంద్రంలో రామయ్యని మనం సృష్టించాల్సిన అవసరం ఉంది. ఈ కృషిలో భాగంగా ఇవాళ ఈ డాక్యుమెంటరీ అంటే ఈ డాక్యుమెంటరీ కాదు, షార్ట్ ఫిల్మ్. అంటే డాక్యుమెంటరీస్ ఉండేవి గతంలో, బట్ వాటికంటే ఎక్కువగా ప్రేరణ ఇచ్చింది షార్ట్ ఫిల్మ్. బ్రహ్మాజీ గారిని చూస్తుంటే రామయ్య గారిని చూసినట్టే అనిపించింది. పూర్తిగా సంగ్రహం చేసిన బాగా లింగమైన నటించారు ఇద్దరు కూడా. సో ఇక్కడ మనము దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి? ఒకటి, ప్రభుత్వం హరితహారాన్ని కంటిన్యూ చేయాలి. పల్లె ప్రకృతి వనాలు ఎక్కడెక్కడైతే ఇబ్బందులు పడుతున్నాయో నీళ్ళు ఇవ్వలేక అక్కడ వాళ్ళకి హెల్ప్ చేయాలి గవర్నమెంట్ సైడ్ నుంచి. మా వెన్నెలక్కలు కూడా నాది ఒక మనం ఏంటంటే సాంస్కృతిక సారథి, ఒక పెద్ద బృందానికి ఆమె సారథి కదా, వందలాది మంది. సో ఈ వృక్షాల గురించి, మొక్కల అవసరాల గురించి పాటల్ని, రకరకాల సాంస్కృతిక కార్యక్రమాల్ని తన బృందం ద్వారా గ్రామానికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ నాన్న ద్వారా తెలంగాణ అంతా చైతన్యవంతమైంది. సో ఇవాళ కేవలం చెట్టు ఒక్కటే కాదు, చెట్టు బతకాలంటే, చెట్టు విత్తనం మొలవాలంటే మట్టి కావాలి.
ఒక షాకింగ్ న్యూస్ చెప్తాను మీకు అందరికీ. 500 కోట్ల టన్నుల టాప్ సాయిల్, అంటే అది 4-5 ఇంచుల కంటే ఎక్కువ ఉండదు. 1 ఇంచు టాప్ సాయిల్ తయారు కావాలంటే 500 నుంచి 1000 సంవత్సరాలు పడుతుంది. అయితే ప్రతి సంవత్సరం 500 కోట్ల టన్నుల మట్టి ఈ నదులలో భూమి కోతకు గురై సముద్రంలోకి పోతున్నది. మళ్ళీ తిరిగి వస్తుంది. అది ఎన్ని కోట్ల సంవత్సరాలు కావాలి మళ్ళీ మట్టి మనకు రావాలంటే? అందుకే ఇవాళ నదుల పక్కన ఈ చెట్లు పెట్టాలి. సాయిల్ ఎరోజన్ కాకూడదు. చింత చెట్టు కావచ్చు, వేప చెట్టు కావచ్చు, ఇట్లా పరుచుకుండే వేర్ల వల్ల ఫంగస్ వచ్చి ఆ ఫంగస్ మట్టిని పట్టుకొని ఉంటుంది. కాబట్టి ఈ నాలెడ్జ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రభుత్వం ఒకటే చేయలేదు, ప్రజలు కూడా, రైతులు కూడా తమ పొలాలలో వృక్షాలు నాటుకోవాలి. తమ హద్దులన్నీ కూడా వృక్షాల ద్వారానే, ప్రభుత్వం నాటే రాళ్ళ ద్వారా కాకుండా వృక్షాల ద్వారా తన హద్దులు కాపాడుకోవాలి. రాయి పీకేస్తే పోతుంది, చెట్టు పోదు. అట్లాగే రోడ్ వైడనింగ్లో ఇవాళ వనజీవి రామయ్య గారు నాటిన మొక్కల్ని కూడా దాదాపు ఒక 5000 మొక్కలు రోడ్ వైడనింగ్లో పోయినాయి. అవి పోకుండా జాగ్రత్త తీసుకోవాలి. చెట్లను కొట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రోడ్డు కావాలంటే పక్కకు తీసుకెళ్ళాలి, కానీ చెట్లను కొట్టి రోడ్లు వేయకూడదు. ఒకవేళ తీయాల్సి వస్తే రీప్లాంటేషన్ చేయాలి. చేస్తున్నది ప్రభుత్వం, కానీ చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఒక్కొక్క చెట్టుకు దాదాపుగా 90,000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది రీప్లాంటేషన్ చేయడానికి. మొక్కల గురించి మన అందరికీ తెలుసు. ఒక్క మనిషికి కావాల్సిన ఆక్సిజన్ ఇవ్వాలంటే 11 వృక్షాలు కావాలి, మొక్కలు కాదు, తంగేడు మొక్కలు కాదు. 11 వృక్షాలు ఒక్క మనిషికి కావాల్సిన ఆక్సిజన్ కావాలి. సముద్రం నుంచి గాలి వస్తుంది కాబట్టి మనకి ఇవాళ 3 వంతుల ఆక్సిజన్ వచ్చేది మనం పెంచిన మొక్కలు కాదు, ఇక్కడ అడవులు కాదు, సముద్రం మీదకి వెళ్ళి వస్తున్నది ఆ సముద్రంలో ఉండే మొక్కల వల్ల. ఇప్పుడు ఆ సముద్రంలో కూడా విషతుల్యమైంది. కాబట్టి మనం మొక్కలు లేకుంటే భవిష్యత్ తరాలు బతికాయి. మొక్కలు బతకాలంటే టాప్ స్థాయిలో కూడా మనం కాపాడుకోవాలి. సో ఈ నరేష్ గారికి, తర్వాత ఇందులో నటించిన వాళ్ళందరికీ, ముఖ్యంగా మా బల్లెపల్లి మోహన్ మ్యూజిక్ చాలా అట్రాక్టివ్ ఉంది. సో ఈ డాక్యుమెంటరీని ఎట్లా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నప్పుడు ప్రతి స్కూల్లో కూడా ఇవాళ డిజిటలైజేషన్ అయింది. ప్రతి క్లాస్ రూమ్లో కంప్యూటర్స్ ఉన్నాయి. ఇది తీయడంలో చూపిన ఉత్సాహాన్ని నరేష్ గారు, మీ బృందం అంతా దీన్ని ప్రతి స్కూలు తీసుకుపోవడంలో కూడా అదే ఉత్సాహాన్ని చూపెట్టాలి. మ్యాండేటరీగా ఇది కొంత బిట్స్ అండ్ పీసెస్ అయినా కూడా ప్రతి థియేటర్లో ఆ ఇంటర్వెల్ టైంలో అయినా న్యూస్ రీల్ ముందన్నా న్యూస్ రీల్లో బాగా వేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి సమాచార శాఖ కూడా దీన్ని పంచుకున్నట్లయితే ప్రజల్లోకి వెళ్తుంది. దానికి ఇక్కడ కావాల్సినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ వేముగంటి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వండర్ఫుల్ సినిమాని మా అందరికీ అందించారు. కంగ్రాచులేషన్స్ ఆన్ ద ప్రెస్టీజియస్ అవార్డ్ సార్. కొంచెం క్లియర్గా మాట్లాడాలి. ఎందుకంటే తీయడానికి వెనుక చాలా శ్రమ ఉంది. ముందుగా పిలవగానే వచ్చిన చంద్రబాబు, ప్రొఫెసర్ కోదండరామ్ గారికి, అలాగే లక్ష్మణ్ గారికి, అలాగే మా నాన్న మహేష్ గారికి, అలాగే పెద్దలందరికీ, మా ఆర్టిస్టులకు, టెక్నీషియన్స్ అందరికీ కూడా, ముందు కూర్చున్న మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాను. దయచేసి నేను చెప్పేది కొంచెం వాల్యుబుల్ వర్డ్స్ కాబట్టి కొన్ని మాట్లాడతాను. దయచేసి అందరూ దాన్ని షూట్ చేసి కొంచెం పబ్లిక్ తీసుకెళ్ళాలని రిక్వెస్ట్. సో నేను గత 30 సంవత్సరాలుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను. 15 సినిమాలు డైరెక్ట్ చేశాను, 6 నంది అవార్డు తీసుకున్నాను. అందులో కమర్షియల్ సినిమాలతో పాటు నేను కొన్ని సామాజిక కాజు సోషల్ కాజు సినిమాలు తీశాను, అందుకే అవార్డు తీసుకున్నాను. నాకు ఒక ప్రతి వ్యక్తికి ఇందులో రామయ్య గారు ఏదో ఒకటి చేయాలని ఎంత ముఖ్యం అంటాడు. నేను కూడా సామాజిక కాజుతోని ఏదో చిన్న సినిమా తీసి ప్రజలకు అందించాలి, సమాజానికి అందించాలని చిన్న సంకల్పంతోనే నేను ఈరోజు వనజీవి రామయ్య గారు సినిమా తీయడానికి ప్రారంభమైనాను. ఈ రోజు చిన్న ఇన్సిడెంట్ జరిగితే పెద్ద ఇన్సిడెంట్ జరిగితే మర్చిపోతున్నారు. ఆయన జీవితకాలం 60-70 సంవత్సరాలుగా చెట్లే నాటాడు ఆయన. అలాంటి వ్యక్తి కోసం మనం మర్చిపోకూడదు. కేంద్ర ప్రభుత్వము పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించింది. ఆయన అందరితో ఆపడు. ఆయన 7 మనుషులు ముందు చనిపోయారు. ఆయన రేపటి సమాజం, రేపటి కాలం మర్చిపోకూడదని ఈ చిత్రం తీయడం జరిగింది. సో నేను వనజీవి రామయ్య గారి మీద ఒక బయోపిక్ చేయాలని సంకల్పించినప్పుడు కథ రాసుకొని ఆయన సోషల్ మీడియాలో మాట్లాడి ఇంటర్వ్యూలను తీసుకొని నేను ఒక స్క్రిప్ట్ తయారు చేసుకొని మా మిత్రుడు 30 సంవత్సరాల క్రితం పరిచయం భూషణ్ రవీంద్రనాథ్ గారికి కలిసి చెప్పాను. బాబు ఇది ఒకటి చేద్దాం అనుకుంటున్నాం, ఈ ఆలోచన అంటే సరే సార్ తప్పకుండా ప్లాన్ చేస్తాం అన్నాడు. తర్వాత చంద్రశేఖర్ గారు ఇక్కడ ఉంటుంటారు. ఆయన కనబడదు కానీ చాలా బాగా బాగా ఉంటాడు.
ఆయన కూడా సార్ నేను ఎన్విరాన్మెంట్లో ప్రయత్నం చేస్తున్నాను సార్, మంచి రావు గారు నా రెస్పెక్ట్ నేను కూడా చేస్తాను ముందుకు వచ్చారు. చాలా థ్యాంక్స్ అండి రవీంద్ర గారు, చాలా థ్యాంక్స్. అట్లాగే దీన్ని ప్రారంభించాము, కథ రాస్తున్నాం కానీ ఒక బలమైన పాట వినాలి. పాట ఉంటే కానీ మనము ముందు తీసుకెళ్తాం, సినిమాను చాలా ముందుకు తీసుకెళ్తామని ఆలోచించి బల్లిపల్లి మోహన్ గారిని కలిశాను. రండి, ఆయన అద్భుతమైన పాట కంపోజ్ చేసి మీరు విన్నారు, చూసారు. సినిమా చాలా బాగా చేశారు. సినిమా ప్రారంభం కథ తయారైంది, ప్రొడ్యూసర్ వచ్చారు, ఒక మ్యూజిక్ సాంగ్ వచ్చింది. దీనికి కరెక్ట్ రామయ్య గారి క్యారెక్టర్ చేయాలన్న ఉద్దేశంతో ఎవరు చాలా మంది కమర్షియల్ ఇలాంటి క్యారెక్టర్ చేయాలని ముందుకు రాలేదు. నేను నలుగురు అనుకున్నాను, ఆ నలుగురులో ముగ్గురు రాలేదు. అంటే లిస్ట్ రాసుకున్నాను. సో ఫస్ట్ వదిలేసి సెకండ్ థర్డ్ ఫోర్త్ అనుకున్నాను. సెకండ్ థర్డ్ ఫోర్త్ ఎవరు భయపడ్డారు చేయడానికి, అయ్యో నేను చేయలేము అన్నారు. నేను చేత ఫస్ట్ ఒకటి పెట్టుకున్నాను. ఆ ఫస్ట్ అయితే బ్రహ్మాజీ గారు. బ్రహ్మాజీ గారికి ఈ సినిమా రావడానికి కారణము, పూర్తవడానికి కారణము బ్రహ్మాజీ గారికి. అందరూ దయచేసి క్లాస్ చూడాలి. ఆయన 500 సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఆయన ఇండస్ట్రీలో ఆయనకు మంచి పేరు ఉంది, మంచి వాళ్ళ పేరు ఉంది. ఈ క్యారెక్టర్ ఆయన చేయగలదని ఫస్ట్ ఆయనకు అప్రోచ్ అయినప్పుడు ఆయన బుక్ తెప్పించుకొని చదువుకొని ఇంటర్వ్యూ చూసి తప్పకుండా చేద్దాం డైరెక్టర్ అయినప్పుడు ఆయన ఒకటే, సార్ నేను బడ్జెట్ అవార్డు మూవీ సార్, మెసేజ్ ఒకటి సమాధిస్తున్నాం సార్, ఒక పెద్ద లెజెండ్ కార్నర్ దేవుడు మంచి రామయ్య గారు, అలాంటి క్యారెక్టర్ చేస్తున్నాం సార్, బడ్జెట్ నాకు లేదు, నేను ఏం చేయాలి అర్థం కావట్లేదు సార్, మీరు ఒప్పుకున్నారు అంటే డైరెక్టర్ గారు మీరు నాకు ఏమీ వద్దు, మీరు ఎన్రోల్ చేస్తారో చేయండి అని చెప్పి ఇంత బిజీగా ఉంది కూడా. ఇంత బిజీ ఉంది కూడా 10 రోజులు అద్భుతంగా ₹7 వచ్చి ఇంత ఇన్వాల్వ్మెంట్ యాక్ట్ చేశారంటే మీరు ఒకసారి ఎన్నిసార్లు కాకపోవాలి. చెప్పిన అవకాశం వచ్చింది సార్. నిజంగా మీరు చేసిన సహాయం మర్చిపోలేనిది. రామయ్య గారి ఫ్యామిలీ ఎంతో హ్యాపీ ఉంది. రామయ్య గారి పైన ఎక్కడ ఉన్నారు సార్, మేము చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. అట్లాగే ఈ క్యారెక్టర్ నా జానకమ్మ గారి క్యారెక్టర్ అంతా ఎంత స్ట్రాంగ్ మేము ఆలోచించారు, సినిమా చూసారు. అలాంటి క్యారెక్టర్ చేయాలంటే ఎవరైనా ఆలోచించినప్పుడు బ్రహ్మాజీ గారు సహాయం చేశారు. నాగమణి గారు ముందు రావాలి. నాగమణి గారు అద్భుతంగా, సార్ నేను అంటే సార్ మీరు క్యారెక్టర్ నేను అద్భుతంగా మీరు చేస్తావా లేదు భయంగా ఉంది సార్, మేము చేయించుకుంటూ చేస్తామండి. ఆమె కూడా డబ్బులు డిమాండ్ చేయలేదు, ఆమె బిజీగా ఉన్నప్పుడు కూడా ఆమె చేస్తాం సార్. థ్యాంక్స్ నాగమణి గారు. అట్లాగే ఇద్దరు ఓకే అయిపోయారు. ప్రొడ్యూసర్స్ ఉన్నారు, కథ అవుతుంది, పాటలు వచ్చాయి, హీరోయిన్స్ వచ్చారు. నెక్స్ట్ లొకేషన్ ఆయన యాక్చువల్లీ ఇప్పుడు ఖమ్మంలో ఆయన ఉన్న ఊరు టౌన్లోకి వెళ్ళిపోయింది. విలేజ్ లేదు. సో ఆయన చిన్నప్పటి నుంచి చెప్పాలి. సో ఆలోచించి ఏం చేయాలో తెలిసి మోహన్ గారు అడిగినప్పుడు లేదు సార్ మనం మా ఊరు పక్కన తప్పకుండా లొకేషన్ అక్కడ చేద్దామని చెప్పి ఖమ్మంలో చాలా గ్రాండ్ గా ఓపెనింగ్ చేసాము. ఖమ్మం ప్రజలందరూ బ్రహ్మరథం పట్టారు అనమాట. ఈ రోజుల్లో ప్రతి నోట మంజురామయ్య సినిమా తీసుకున్నారు, ఎప్పుడు చూస్తున్నారు. బ్రహ్మాజీ గారిని వాళ్ళ రామయ్య గారిని బ్రహ్మాజీ గారు రామయ్య గారు చూసుకొని చాలా ఆనందం ఇక్కడ వెయిట్ చేస్తా ఉన్నారు. చాలా థ్యాంక్స్ ఖమ్మం ప్రజలందరికీ. అట్లాగే దీనికి కెమెరామెన్ గారు డిఓపి తోట రామయ్య గారు అద్భుతంగా ఆయన ఎవరైనా ప్రతి టెక్నీషియన్ మనసు పెట్టి ఆయన మీరు విజువల్స్ ఎంత అద్భుతంగా ఇస్తారు మీరు చూశారు. ఆయన రమణ రాలేదు, ఆయన ఎక్కడున్న థ్యాంక్స్. అట్లాగే దీనికి పనిచేసిన ప్రతి ఒక్క స్వాతి గారు, బ్రహ్మాజీ గారి మొదటి కింద స్వాతి గారు అద్భుతంగా తెలంగాణ అమ్మాయి అద్భుతంగా యాక్ట్ చేశారు. థ్యాంక్స్. చిన్న క్యారెక్టర్ మెరుస్తారు ఎవరి ముందు త్రివేణి గారు కూడా అద్భుతంగా యాక్ట్ చేశారు సినిమాలో. ఇట్లా ప్రతి టెక్నీషియన్స్ మా శంకర్ గారు ఇక్కడ ఉండాలి కదా, శంకర్ ముందు రండి. శంకర్ గారు ఉన్నారు, శంకర్ గారు క్యారెక్టర్ అద్భుతంగా చేశారు. సినిమా ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ అయినా. అట్లాగే టోటల్ గా ఈ సినిమా స్టార్ట్ కు ముందు ఏదైతే ప్రొడ్యూసర్ వచ్చారో తర్వాత కలిసిన వ్యక్తి గణయాది గారు. గణయాది గారు ముందు రండి. ఆ సాంగ్ రాసింది నేనే, సాంగ్ రాసింది నేనా. గణయాది గారు ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారు తర్వాత మీకే చెప్పాలి థ్యాంక్స్ నేను. ఎందుకంటే మీరు చేసిన శ్రమ, మీరు ఇచ్చిన సపోర్ట్ అంత కాదు. ప్రతి ఎక్కడెక్కడ షూట్ చేసామో అంత ప్రజలందరూ మాకు భోజనాలు పెట్టారు. వాళ్ళు బుద్ధులు రామయ్య సినిమా అని ఎంతో ప్రేమగా మనం చూస్తున్నారు. సో అందుకే చాలా బాగా చేయగలిగాము అని. అలాగే యూనిటీ ఎంటైర్ యూనిటీకి మా టీచర్లు అందరూ వచ్చారు మాకు ఊరు నుంచి. వాళ్ళందరికీ కొంతమంది మన నరేష్ గారు కుమార్ గారు ముందుకు రండి. నరేష్ కుమార్ గారు పాపము రామయ్య గారి కమిటీ వాళ్ళు, ఆయన ఎంతో సేవ చేస్తున్నారు. లక్షల మొక్కలు నాటుతారు, రామయ్య గారు స్పీచ్ తీసుకొని లక్షల మొక్కలు నాటుతారైనా ఆయన పాపం లాస్ట్ లో ఉంది. నరేష్ గారు సినిమా రిలీజ్ అవ్వాలి, గద్దరావాళ్ళ దగ్గరకు వస్తా ఉంది. 80% గద్దరావాళ్ళు మన సినిమా ఫస్ట్ రావాలన్న సంకల్పంతో మనం తీస్తా ఉన్నాము. మీరు సహకరించాలని పాపం ముందుకు వచ్చి సహకరించారు. థ్యాంక్స్ నరేష్ గారు. ఈ సినిమా మీరు కూడా ముందుకు తీసుకెళ్లారు. ఈ సినిమా మీరు ముందుకు వెళ్ళి చాలా పొలిటికల్ గా అద్భుతంగా మీరు పేరు వస్తారని కోరుకుంటున్నాను. అక్కడ పెద్దలకు ఆర్టిస్టులకు టెక్నీషియన్స్ అందరికీ మీడియా వాళ్ళందరూ నమస్కారం, మిత్రులకు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. సో సమయం లేదు కాబట్టి మా నెక్స్ట్ మా మహేష్ గారు మాట్లాడతారని
మా కోరుకుంటున్నాను. నాగ్ మహేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఈనాటి కార్యక్రమానికి చేసిన పెద్దలు ప్రొఫెసర్ కోదండరామ గారికి, రాజకీయ ధోరణులు ప్రకాష్ గారికి, మా నిర్మాతలకి, మా దర్శకులకి, నాతో నడిపించిన సహనటులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా వనజీవి రామయ్య పాత్రలో అద్భుతంగా పోషించిన సహోదర సమానుడు మా వెటరన్ యాక్టర్ బ్రహ్మాజీ గారికి అద్భుతం చేశారు. ఆయన 500 సినిమాలు చేసినా ఆయన ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు ఆయనకి. అలాగే జానమ్మ పాత్రలో అద్భుతంగా చేశారు ఆవిడ నాగరాణి గారు. ఇద్దరికి నా శుభాకాంక్షలు. చాలా బాగా చేశారండి. ఎమోషన్ ఉంది. ఎక్కడ కూడా బ్రహ్మాజీ గారి పాత్ర డైలాగ్ మోడరేషన్లో యూత్లో ఉన్నప్పుడు కూడా ఆ సబ్ ఇన్స్పెక్టర్తోనే పాత్ర డైలాగ్ మోడరేషన్ చేయడం జరిగింది. అక్కడే ఆ పాత్ర యొక్క లక్షణాన్ని చాలా ప్రస్ఫుటంగా మనకు తెలియజేశారు. చాలా అభినందనలు. థ్యాంక్ యూ అండి. ఇకపోతే వనజీవి రామయ్య గారు ధన్యజీవి కోటి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకి సంకల్పించిన ఆయనకు శతకోటి వందనాలు. ఇవాళ అడవుల్ని కట్టడి చేసి బహుళ అంతస్తులు కట్టుకొని సొంత స్థలంలాగా అనుభవిస్తున్న ఘరానా దోపిడి దొంగల మధ్యన మొక్కలు కొంటాకి, విత్తనాలు కొంటాకి తన ఉన్న 3 ఎకరాలు అమ్ముకొని భావి తరాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ధన్యజీవి రామయ్య గారి గురించి మనం ఏమైనా వివరించాలి చెప్పండి. అలాగే ఈ చిత్రంలో డైలాగ్ ఉంది, రాముడు వెంట తండ్రి మాట కోసం రాముడు అడుగు వెళ్తే ఆయన అనుసరించి సీతమ్మ. ఇక్కడ భర్త ఆశయం కోసం ఆ రామాయణ అనుసరించింది జానకమ్మ. జానకమ్మ అనేది చాలా చాలా బాగుంది కాంబినేషన్. పేర్లు కూడా చూస్తారా సత్యదేశం. అట్లాగే చాలా సంతోషం అండి. ఈ చిత్రంలో చిన్న పాత్ర చేశాను. వేణు గారు ఏమంటే రామయ్య గారి పాత్ర, రామయ్య గారి సినిమా అంటే సామాజిక స్పృహతోటి ఈ సినిమాలో నటిస్తానని చెప్పి వచ్చాను, చేశాను. చాలా సంతోషం. వేణు గారు చిన్న పాత్ర అయినా మంచి పాత్ర ఇచ్చారు, చాలా బాగా చూపించారు కూడా, సంతోషం. అలాగే ముఖ్యమైన దృష్ట్యా పాల్గొన్న ముఖ్యమైన చాలా చెబుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్ నాగేష్ గారు. నిజంగా మీరు మంచి అడగగానే చేశారంటే చిన్న మిస్టేక్ నాకు జరిగింది, మర్చిపోయాను. సరే మీరు మాట్లాడి చెప్పారు కాబట్టి మీరు ఉన్నారు కాబట్టి లాస్ట్ వరకు మీరు ఉండాలి. నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ నడిగుండ నరేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన రామయ్య గారి ఆత్మీయ అతిథులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసినందుకు. అయితే నాకు రామయ్య గారు ఉన్నప్పుడు వారితో ఉన్న పరిచయం, నేను వాస్విక్ ఫౌండేషన్ అని ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వారితో కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. సో వారిని నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. వారితో చేసిన కార్యక్రమాలు ఇక్కడ హైదరాబాద్కి నేను కార్యక్రమం చేస్తే వారు అతిథిగా వచ్చారు. అదేవిధంగా నేను కూడా ఖమ్మంకు వెళ్ళి కొన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇంకా అమ్మాయిలు పుట్టుకు రావాలి, మొక్కలు పెంచాలి, పర్యావరణాన్ని, ప్రకృతిని కాపాడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ వేణుగంటి గారికి, నటీనటులందరికీ కూడా నేను వేదిక ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. యాజ్ వి రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం, దయచేసి అందరినీ క్లుప్తంగా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ చంద్రశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రొడ్యూసర్. నేడు ఈ సమావేశానికి అతిథులుగా వచ్చినటువంటి కోదండరామ్ సార్ గారికి మరియు మా డైరెక్టర్ గారు వేమగంటి గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు మరియు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ మరియు ముందున్నటువంటి అధినేత మహారాజులకు పేరున నమస్కరిస్తూ, ఈరోజు మా డైరెక్టర్ గారు వేమగంటి గారు, నేను ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ బయోడిజిటల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా
ఈ సంస్థను స్థాపించి సుమారు 2007లో స్థాపించాము. ఓన్లీ పర్యావరణం గురించి నేను ఎన్నోసార్లు 2016లో కూడా సెక్రటేరియట్ ముట్టడి చేయడం జరిగింది. ఆ కోణంలో మా డైరెక్టర్ గారు ఏదైతే నేను చేసినటువంటి కార్యక్రమాలను చూసి మీరు పర్యావరణం గురించి గత ఈ నెల నుండి కష్టపడుతున్నారు. ఇప్పుడు వనజీవి రామయ్య గారు కూడా దీని మీద పూర్తి జీవితాన్ని త్యాగం చేసిండు. కాబట్టి మీరు ఈ వనజీవి రామయ్య ఫిలింకు ప్రొడ్యూసర్గా చేయాలి అని మమ్మల్ని కోరడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు సుపరిచితులైనటువంటి గణే యాదయ్య గారు సార్కు చాలా సుపరిచితులు. వారు కూడా మీరు ఖచ్చితంగా చేయాలనే ఆలోచనతో చెప్పడంతో నేను ముందుకు రావడం జరిగింది. కానీ మన వేముగంటి సార్కు మేము ఎంత చేసినా మేము చాలా రుణపడి ఉంటాం. ఎందుకంటే మా ఫీల్డ్ వేరు, అయినను ఇక్కడికి మమ్మల్ని ఈ వేదిక మీదకి తీసుకొచ్చినందుకు మరొకసారి తల ఉంచి నమస్కరిస్తున్న డైరెక్టర్ గారికి. అదే కోణంలో అదే పర్యావరణ దాని మీదనే ప్రకృతి పరిరక్షణ ఫిలిమ్స్ అనేది కూడా ఈ సినిమాలో దాని మీదనే తీయడం జరిగింది. కాబట్టి ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు ప్రత్యేకించి మా వేముగంటి సార్ గారికి మరియు బ్రహ్మాజీ సార్ గారికి, నాగమణి మేడం గారికి మరియు వేదిక మీద ఉన్న అందరికీ పేరు పేరున నమస్తే చేస్తూ మేడం మిత్రులు నమస్తే చేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. అండ్ వన్ మోర్ ప్రొడ్యూసర్ రవీంద్రనాథ్ గారిని మాట్లాడారు. మొక్కలకి ప్రాణం ఉంటుందని 19వ శతాబ్దం తొలినాళ్ళలో జగదీష్ చంద్రబోస్ వృక్షశాస్త్రవేత్త తెలియజేశాడు. తర్వాత సంగీతానికి మొక్కలు స్పందిస్తాయని కూడా రుజువైంది. దాని ఏదో ప్రామాణికంగా కూడా చూపించారు. ఆ మొక్కలకి ప్రాణం ఉంది, మనలాగే ప్రాణం ఉంది. వాటికి మనకు కనపడగానే మన చెవులు ఉన్నాయి, సంగీతం ఉంటున్నాయి. అలాగే సంగీత చెవులు ఉన్నాయంటే మనసు కూడా ఉంటుంది. ఆ మనసు ఉంటే అన్ని మొక్కలు కోరేదోటే రామయ్య మరీ ఇప్పుడు మీద రామయ్య అని. థ్యాంక్ యూ సో మచ్. రవీంద్రనాథ్ గారు ప్లీజ్. వేదిక శ్రద్ధలందరికీ కృతజ్ఞతలు, మీడియా మిత్రులందరికీ నా కృతజ్ఞతలు. ఈ సినిమాలో ఒక పాట ఉంది, ఏ బంధం ఏ బంధం. ఈ సాంగ్ మా డైరెక్టర్ గారికి సరిగ్గా చూడాలి. ఎందుకంటే 1996లో ఆయన ఫస్ట్ ఫిలిం ఆవరా గారు పాలి గారి హీరోతో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయనతో పరిచయం జర్నీ కొనసాగుతూ ఉంది. సో ఈ రోజు ఒక చిత్రం తీస్తున్నాను అయ్యా, ఒక వనజీవి రామయ్య అనే డాక్యుమెంటరీ ఫిల్మ్. దీంట్లో నువ్వు కొంత భాగస్వామి కావాలంటే తప్పకుండా సార్ గాంధీ మూర్తి భాగ్యం. అంటే మీతో పనిచేయడం అనేది నాకు కూడా ఒక అదృష్టం అని నేను భావించాను. సో ఈ రోజు సారే నాకు మూవీస్ అనేది ఆయన పెట్టాడు. మొత్తం నాకు ప్రతిదీ ఒక గైడెన్స్ లాగా, మార్గదర్శిగా ఆయన నన్ను విన్నట్టు ఉండి నాకు ప్రోత్సహిస్తున్నాడు. ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇందులో ఇంకా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాల్సిందే బ్రహ్మాజీ గారికి. చాలా చాలా థ్యాంక్స్ సార్. మీకు ఇందులో జీవించిపోయారు సార్. ఒక మాట అన్నాడు షూటింగ్ టైంలో, ఒక 2-3 రోజులు షూటింగ్ టైంలో సార్ ఒక మాట అన్నారు, ఈ డైరెక్టర్ గారు ఈ మొక్కలు నాటుతుంటే ఈ సినిమా బిడ్డ వచ్చేసి ఈ మొక్కలు నాటుతాను ఇక్కడే ఉంది పోయి అంటే అది ఎంతగా ప్రభావితం చేస్తుంది అనేది. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలనేది. నేను మా అబ్బాయి బర్త్డే అప్పుడు నాకు ఒక మొక్కలు నాటిస్తున్నాడు. అంటే ఒక మొక్కలు నాటడానికి పిల్లలు కొంచెం విసుగుతున్నారు. అలాంటిది వనజీవి రామయ్య గారు 3,000 మొక్కలు నాటాడంటే ఆయనకి నిజంగా ఎన్ని కృతజ్ఞతలు అది చాలా తక్కువ అండి. పుట్టారా పుట్టబోతారా లేదా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కే. సో ఆయన మళ్ళీ పుట్టాలని నిజంగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఇందులో ఇంకోటి ఏంటంటే ప్రత్యేకమైన సాంగ్ అనేది ఎవరైతే మ్యూజిక్ ఇచ్చారు అదే పద్మమోహన్ గారికి ప్రత్యేకమైనప్పుడు, గణేష్ గారికి, చంద్రశేఖర్ గారికి, రంగా గారికి అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. టైం లేదు కాబట్టి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వండర్ఫుల్ మ్యూజిక్ అందించిన వల్లేపల్లి మోహన్ గారిని క్లుప్తంగా మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేయాలి. స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, మీడియా మిత్రులకి, నా స్నేహితులకి, ఇక్కడికి వచ్చేసిన అందరికీ పెద్దలకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, పట్టు వదలని విక్రమార్కుడు అంటే మనం విన్నాం, కానీ నేను ఈ సినిమాతో చూశాను. వేముగంటి గారు నిజంగా పట్టు వదలని విక్రమార్కుడు. ఈ సినిమాకి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు నేను పక్కన నుంచి చూశాను. వారి పట్టుదల నిజంగా వారికి తగ్గట్టుగా మా బ్రహ్మాజీ గారు నిజంగా వారి ఓపిక వారిని చూస్తే నేను ఎన్నోసార్లు అడిగాను, సార్ మీకు కోపం రాదా, మీరు ఏంటి సార్ ఇంత సౌమ్యంగా ఉంటారంటే నవ్వుతూ వెళ్ళేవారు. నిజంగా వారి యొక్క పట్టుదల, కృషి, నిజంగా వారి యొక్క సౌమ్యత నిజంగా అభినందనీయం. అంటే 500 చిత్రాల్లో నటించి కూడా ఇంత ఓపికగా
ఈ సినిమాని ఎంత అంకిత భావంతో చేశారో అని కూడా తెలియజేసుకుంటూ, ఏ బంధం ఇది మనదేమి బంధం మనందరిది అంటే చెట్టు బంధం అని చెప్పినటువంటి మా కళ్యాణ్ గారికి, అదే కళారంగ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా ప్రొడ్యూసర్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ శ్రీమతి గారిని మాట్లాడవలసింది గారు కూడా చేస్తున్నాము. వేదిక మీద ఉన్న వేదిక మీద ఉన్న కళామ తల్లి బుద్ధి బిడ్డలకి, మా రేవకంటి గారు నన్ను ఇప్పటికే సినీ పరిశ్రమలో 2-3 సినిమాల్లో నాకు రాయించుకున్నాను. నేను ఎక్కడనో హైదరాబాద్ సార్ గారి ఊళ్ళో కూర్చోండి సినీ పరిశ్రమలోకి తీసుకొచ్చి నన్ను పరిచయం చేసినాను. మరి ఇప్పుడు నేను ఇంకా ఏదైనా చేసేది ఉంటే ఇంకా నాతో రాయించుకోవడానికి, ప్రతిదాన్ని నీతో రాయించుకుంటా, నువ్వు కొన్నింటి రాయాలి అని నన్ను ప్రోత్సహిస్తున్నా. మా వెంకట్ గారికి నేను జీవితంలో రుణపడుతుంటా. ఈ సినిమా తీసేటప్పుడు అయితే ప్రొద్దున లేచి స్నానం చేసుకొని టిఫిన్ చేసి మళ్ళీ సాయంత్రం దాకా తిండి వీలు దాకుండా అంత శ్రమించి ఈ సినిమా నిర్మాణంలో పట్టువలని విక్రమార్పణలాగా మహా ఆకలికున్నా మేము ఎన్నో 10 సార్లు లీడర్ల కొద్ది నీళ్ళు తాగినా మా సార్ నీళ్ళు తాగలి అని నేను బాగా అబ్జర్వ్ చేసేవాడిని. అరే ఇంత అరే రూపా ఆయనకు దాహం వేస్తలేదా, ఆకలి లేదా? నేను ఒకసారి 2-3 సార్లు మెల్లగా దగ్గరన్నా, సార్ ఆకలి ఎవరన్నా అంటే పక్కకు పోమానండి, వాళ్ళు మనకు అవసరం లేదండి. నాకు ఎందుకో సార్ను ఈ సినిమాను చాలా వైండింగ్ చేయడం చాలా గొప్పగా చేసిండు. అందుకే ఈ గౌరవం వేదిక మీద ఉన్న అందరికీ దక్కింది. అంతా సాధ్యే. మనకు మళ్ళా ఆ పాత్రకు ప్రాణం పోసిన మన బ్రహ్మాజీ గారు ఆ పాత్రకు నిజంగా ఆ పాత్ర ఒకరికే పుట్టిందా అని మనకు కూర్చుంటే అర్థం. నాగరాణి గారు కూడా మా ప్రాంతం అమ్మాయి. ఆమె ఆ జానకమ్మ పాత్రలో ఒదిగిపోయింది. అందులో కూడా నా కోరికలు మేము ఆమె చూసి, ఎందుకంటే పనసింగ్ రామయ్య భార్యతో 5-6 సార్లు కూర్చున్నాం. ఆ కోరికలు మా నాగరాణిలో ఉన్నాయి. బాగా కలిసి వచ్చింది. మన పాటకు ప్రాణం పోసిన మా పల్లెపల్లి మోహన్ నాకు 15 ఏళ్ళ క్రితమే నాకు పరిచయం. నీ పాటలు బాగుంటాయని. ఇప్పుడు నా పాటకు ప్రాణం పోసాడు. మీ అందరికీ ఆయన గారికి, ఈ వేదిక మీద ఉన్న అందరికీ, నటీనటులకు, నన్ను ప్రోత్సహించినటువంటి మా ప్రొడ్యూసర్లకు, మా కళారంగ గారికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎంతో మా మిత్రుడు కళారంగ చిత్రానికి మొదటి నుంచి నాకు సినిమాలు చేశాడు. దీన్ని మాత్రం మనసు పెట్టి రాశాడు. 2 మాటలు రంగా, 2 మాటలు తప్పిస్తాయి. అందరికి నమస్కారాలు. చాలా 10 సంవత్సరాలు జర్నీ చేస్తున్నాం. ఈ చాలా ఇష్టమైనటువంటి కథ. ఆ వరజీవి రామయ్య గారు ఎంత కష్టాలు పడినాం, ఈ సినిమా కోసం కథ కష్టాలు పడ్డాం మేము. ఆయన ఆత్మహత్య చిరంజీవి, మా బ్రహ్మాజీ గారు ఆ పాత్రలో చిరంజీవి. ఇది వాస్తవం. అంత కష్టాలు పడి ఇష్టపడి నష్టం లేకుండా కష్టం స్పష్టంగా శిష్టంగా విశిష్టంగా ఎదిగిన ఆ అవతారం ఎవరంటే వరజీవి రామయ్య. గట్టిగా తప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఇప్పుడు వాతావరణం ప్లాస్టిక్ సామ్రాజ్యం రాజవేలుతుంది పొల్యూషన్ పరంగా. ఓజోన్ పొర ఓపిక లేదని కరిగిపోతుంది. కాబట్టి మనం చెట్లను రక్షించకపోతే ఓజోన్ పొర కరిగిపోయి పర్వతాలని మంచు పర్వతాలు కరిగిపోయి భూమండలం అంతా జలమయం అయిపోతుంది. కాబట్టి ఒక్కరు చెట్లు నాటాలనే సందేశం చాలా గొప్పది. మన బల్లెపల్లి మోహన్ గారు బల్లెపల్లి అన్నట్టు అన్న అద్భుతంగా బంధం, అందరి బంధం ఇది చెట్టు బంధం అన్నట్టుగా అందరితో బంధం ఏర్పడింది. ఇక నాగరాణి మేడం గారు, బ్రహ్మాచార్ గారు అద్భుతంగా నటించారు. ఇక మా
డైరెక్టర్ గారు అయితే నేను చెప్పినా కదా టెక్స్ట్ కోసానికి ఆయన ఎంత కష్టాలు ఉండడో ఇప్పుడు అన్ని కష్టాలు చూస్తున్నాయి మా సినిమాకు. ఏదేమైనా అద్భుతంగా ఈ సినిమా నిర్మించినటువంటి నిర్మాతలకు మరియు ఈ గద్దరావాడు వచ్చినటువంటి శుభ సందర్భంగా గట్టిగా అవుతారు మా టీం నేను కాబట్టి చాలా కష్టపడడం కాబట్టి ఇటువంటి సినిమాలు ఎన్నో రాయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, రావాలని కోరుకుంటున్నాను. అందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు, నమస్కారాలు. మీ డాక్టర్ కళానంద. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వనజీవి రామయ్య గారి జీవితాన్ని మాకు కథా రూపంలో అందించినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. నెక్స్ట్ నాగరాణి గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇది కొంచెం అండ్ ఈ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ నేను కథకాలి మూవీ టైంలో యాక్ట్ చేయడం జరిగింది. అప్పుడు గంగాజ్ గారికి మూవీ రావడం, దాని తర్వాత జాతక గురించి చూసే దాంట్లో ఇంకా వేరే ఆర్టిస్ట్ చూసాను, బట్ అది ఎంతో వర్కౌట్ అవ్వలేదు. అది నా వరకే రావడం నా అదృష్టం. అండ్ దాని తర్వాత వేగంటి గారు నాకు కాల్ చేయడం, సో సార్ దాంట్లో నేను రాష్ట్రంగా కనిపించడం అది నా అదృష్టం. సో సార్తో వర్క్ చేయడం ఎప్పుడు సార్ కాలేజ్ కమర్షియల్ తీయొచ్చు, కానీ అవార్డ్ మూవీతో ఇంటర్నేషనల్ గా నేషనల్ వైడ్ గా అందరికీ చేయాలి అని సార్ చేసే ప్రయత్నంలో మేము ఇక్కడి వరకు వచ్చాము. సో ప్రతి ఒక్క ఆడపిల్ల అనుకుంటది రాముడికి సీతగా ఉండాలని. అట్లాంటిది జానకమ్మ రామయ్యతో ఉంటూ ఇంట్లో వాళ్ళతో పని చేస్తూ తనకి సపోర్ట్ గా ఉంటూ వాళ్ళని చూసుకుంటూ బయట ఎవ్వరు ఏమన్నా కూడా రామయ్య అనకుండా చూసుకుంటూ మంచి ఎమోషన్ ఉన్నారు. సో అది నాకు రావడం నా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాణి గారు, థ్యాంక్ యూ. అండ్ వెంకన్న గారు ప్లీజ్ 2 మాటలు. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు మనకు గదర్ అవార్డు రావడం వనజీవి రామయ్య యొక్క బయోపిక్ చాలా కష్టపడి చేయడం జరిగింది. దానికి వేమిరెడ్డి గారికి మరియు బ్రహ్మాజీ గారికి, నాగరాణి గారికి మరియు నరేష్ గారికి మరియు మోహన్ గారికి, తర్వాత రంగన్న గారికి, దీనికి కీలక పాత్ర పోషించినటువంటి వేమిరెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. ఎందుకంటే మొలక నుండి మాండు వరకు అని చెప్పేసి ఆ మొలక అనేటువంటిది నిజంగా నేను పాలన మాస్టర్కి రాస్తున్నాను. అందులో భాగంగా దానికి నాకు చాలా కనెక్ట్ అయ్యింది. వనజీవి రామయ్యతో బతుకున్నప్పుడు నేను 13-16 సంవత్సరాలు ఆయనతో కనెక్ట్ అయి ఉన్నాము. ఆయన స్ఫూర్తిని తీసుకొని ఈ రోజు పాఠశాలలో కూడా మేము కొనసాగిస్తున్న తరుణంలో ఈ యొక్క మూవీ రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. కాబట్టి భవిష్యత్తు లోపల ప్రతి పాఠశాలలో ఈ యొక్క వనజీవి రామయ్య ఒక సినిమాని చూపించాలి అనేది మా సంకల్పం. కాబట్టి ప్రత్యేకంగా ధన్యవాదాలు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఫైనలీ గిరికొండ రెడ్డి గారు ఉండాలి, ఇక్కడ ఊరు నుంచి వచ్చారని రావాలి. గిరికొండ రెడ్డి గారు, గిరికొండ రెడ్డి గారు ఆన్ ది స్టేజ్ ప్లీజ్. ఫైనలీ ఎంతగానో వెయిట్ చేస్తున్నాం సార్. వి ఆల్ ఆర్ వెయిటింగ్ టు లిసన్ టు యు. బ్రహ్మాజీ గారు ఇట్స్ ఆల్ యువర్స్. మాట్లాడడానికి నేను కూడా చాలా అందరికీ నమస్కారం అండి. ఈ వనజీవి రామయ్య గారి సినిమా చేయడం నా అదృష్టం. యాక్చువల్గా ఆ సినిమాకి అవార్డు ఇచ్చిన కమిటీ మెంబర్స్కి, గద్దరు అవార్డుకి, తెలంగాణ ప్రభుత్వానికి చాలా థ్యాంక్స్. దానికన్నా నాకు ముఖ్యంగా నాకు ఎంత హ్యాపీగా ఉందంటే స్టేజ్ మీద వచ్చిన తెలంగాణ మెయిన్ ముఖ్యమైన వ్యక్తులు రావడం, మాకు బ్లెస్సింగ్ ఇవ్వడం అనేది చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. ఇంత బాగా ఆర్గనైజ్ చేశారు ఈ ఈవెంట్ని. చాలామంది నాకు మా డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ అందరూ థ్యాంక్స్ చెప్తున్నారు. యాక్చువల్గా నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను, ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి చరిత్ర నేను చేయడం నా అదృష్టం. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ వేమగంటి గారికి నేను రియల్లీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను చేసిన పెద్ద విషయం కాదు, బట్ అంత ఆయన గురించి చదువుతుంటే మేము అన్ని విషయాలు చెప్పలేకపోయింది ఈ కథలో. షార్ట్ మూవీ కాబట్టి చాలా బ్యూటిఫుల్ థింగ్స్ ఉన్నాయి పుస్తకం చదువుతుంటూ. ప్లస్ ఆయన ఫ్రెండ్స్, ఆయనతో తిరిగిన వాళ్ళందరూ వాళ్ళు చెప్పిన ఇన్పుట్లు వింటుంటే కొంతవరకు మేము ప్రయత్నం చేసాం. యాక్చువల్గా కొన్ని కారణాల వల్ల ఇది యాక్చువల్గా ఫ్యూచర్ ఫిల్మ్ చేయాలని ఒక అనుకున్నాం. యాక్చువల్గా అది కూడా జరిగితే నేషనల్ అవార్డులో వనజీవి రామయ్య సినిమా కూడా డెఫినెట్గా అవార్డు వస్తాను అనుకుంటున్నాను. ఇందులో ప్రతి ఒక్కళ్ళు, ప్రతి క్యారెక్టరు యాక్చువల్గా ఏంటంటే ఈ సినిమా
ఎవరో నాకు తెలిసి డబ్బులు తీసుకుంటే ఇలా ఓన్లీ ప్యాషన్ గురించి ఇలాంటి సినిమా రావడం మా అదృష్టం. అలాంటి క్యారెక్టర్ ఎన్నో సినిమాలు చేస్తాం, బట్ ఇటువంటి సినిమా నాకు లైఫ్లో మిగిలిపోతుంది. లేకపోతే వెనక్కి తిరిగితే ఏం చేసామంటే వనజీ రామయ్య క్యారెక్టర్ చేసాను చెప్పుకోవడానికి ఒక సినిమా. అప్పటికే అందరికీ కాళ్ళు నొప్పి లేకపోతే నేను అభిప్రాయాన్ని చెప్పాడు వచ్చి మొత్తం. సో త్వరగా ముగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you, sir. Thank you so much. Before we start Q&A. థ్యాంక్ యూ బ్రహ్మాజీ గారు, మీరు చాలా ఓపికగా యాక్ట్ చేయడమే కాకుండా మన స్టేజ్ మీద నిలబడాలి, ఓపికగా మాట్లాడే బాగున్నారు. క్యూరియన్ పైన క్వశ్చన్ ఆన్సర్ ప్రోగ్రామ్ ఉంటుంది, మీరు అప్పుడు వెళ్ళొచ్చు. అట్లా ఇప్పుడు మాట్లాడిన తర్వాత క్వశ్చన్స్ ఉన్నాయా? దాంట్లో రాబెట్టుకున్నారు. మా చిత్రానికి 2025 అర్ధరావాడు ది బెస్ట్ షార్ట్ ఫిల్మ్ ఇచ్చిన తెలంగాణ గవర్నమెంట్కి, ముఖ్యమంత్రి గారికి, అలాగే ఈ షార్ట్ ఫిల్మ్ జూరీకి మా ఎంటర్ మా టీం తరఫున, ప్రొడ్యూసర్ తరఫున కానీ మా అందరి తరఫున ఇంట్లో టీం తరఫున మేము థ్యాంక్స్ చెప్తున్నాము. థ్యాంక్ యూ తెలంగాణ గవర్నమెంట్ అండ్ షార్ట్ ఫిల్మ్ జూరీ అని అందరూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ తెలంగాణ గవర్నమెంట్. వనజీ రామయ్య గారి ఆశయాలు. Okay, thank you. వేముగంటి గారిని సినిమా చూస్తా ఉంటే మీ అందరికీ పోల్చి చెప్పాను. నేను ఒక సందర్భంలో స్కూల్కి వెళ్ళాను షూటింగ్ దగ్గరికి. లోకల్ దొరికిన పాత్రలు బ్రహ్మాజీ గారి పాత్ర చూస్తే మాకు అనిపించింది నిజంగానే వనజీ రామయ్య లెక్క ఈరోజు సినిమా చూస్తుందో తెలిసింది. అక్కడ చూస్తుంటే ఈ సినిమా అవార్డు వచ్చే సినిమా వేముగంటి గారు రెడీ చేసుకోవడం అంటే ఎవరైనా ఒక స్వార్థం కోసం కమర్షియల్ ఆలోచిస్తారు, కానీ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీస్తున్న వేముగంటి గారికి నా తరఫున కృతజ్ఞతలు చేస్తా ఉన్నాను. ఎందుకంటే సమాజం పట్ల ఎవరైతే అవగాహనతో ఉంటారో, సమాజాన్ని ఆదర్శంగా తీర్చాలని కోరుకుంటారో వారికి ఎప్పుడు భగవంతుడు ఎల్లవేళలా మరికి దీవెనలు ఉంటాయని చెప్పి భావిస్తూ ఈ రోజు గదరావాడు తీసుకున్నందుకు నా తరఫున శుభాకాంక్షలు చేస్తా ఉన్నాను. బ్రహ్మాజీ గారికి, అదేవిధంగా నాగమణి గారికి సినిమా చూస్తా ఉంటే, పాత్ర చూస్తా ఉంటే నిజంగా కళ్ళపట్టి నీళ్లు చెవల్సినాయి. ఆ బాధలో తన చేసిన కష్టం చూసి మరి ఈ రోజు సినిమా రూపాయలు వచ్చినందుకు ఇంతకుముందు అతిథులు చెప్పారు, ముఖ్య అతిథులు. ఇది సినిమాని స్కూల్లో కనుక ఇప్పుడు అన్ని స్కూళ్ళలో డిస్ప్లేస్ వచ్చినాయి, దీన్ని ప్రమోట్ చేసినట్టయితే కొంచెం మంచి మెసేజ్ పాస్ అని చెప్పి కోరుకుంటూ అవకాశం కల్పించిన వేముగంటి గారికి, చిత్ర అందరికీ తెలియజేస్తున్నాను. జై హింద్. రమేష్ గారు, మిత్రులు ఒక జిఆర్పీ రెస్టారెంట్ మాకు హెల్ప్ చేశారు. అట్లాగే ఎస్పీ ఇంకా ప్రతి గారు థ్యాంక్స్ అండి. సో అట్లాగే ఒకటే మాట చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను గుర్తుపెట్టుకుని సార్ ఈ క్యారెక్టర్ రిఫర్ చేసినందుకు. బ్రహ్మాజీ సార్కి మదర్ క్యారెక్టర్ చేశాను. సో స్క్రీన్ కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ మూవీని చాలా ముందుకు తీసుకెళ్ళాలి. కిడ్స్ అందరికీ మూవీస్ చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాగరాణి గారికి ఒక సన్మానం. పట్టూరు గ్రామ సర్పంచ్ గారు వచ్చారు. సో హాడి వెల్కమ్ టు యు సర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే, లెట్స్ స్టార్ట్ Q&A. దయచేసి అందరినీ స్టేజ్ క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి అందరినీ స్టేజ్ క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బ్రహ్మాజీ గారు, నాగరాణి గారు, అలాగే మా డైరెక్టర్ వేముగంటి గారు అండ్ పల్లెపల్లి మోహన్ గారు తప్ప మిగతా వారందరినీ స్టేజ్ క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడి నుంచి వచ్చి మా సినిమాని బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. పట్టూరు ఊరు సర్పంచ్ గారు అండ్ ఎవ్రీబడి ప్లీజ్ దయచేసి అండ్ chairs on the stage please. దయచేసి మిగతా వారందరినీ వేదిక క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.
చేసినప్పుడు ఆఫీల్ ఏంటి ఈ సినిమా ఆయన చరిత్ర చదవగానే వినగానే ఈ సినిమా చేసి అవార్డు అప్పుడు తెలుస్తుంది. అద్భుతమైన కంటెంట్ ఉంటుంది సినిమా. లైఫ్ మొత్తం మొక్కలు నాటడం విషయంలో త్యాగం చేయడం అంటే కొంత డ్రీమ్ ఉంటుంది, కొంత ప్యాషన్ ఉంటుంది. బట్ అంత అచీవ్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఈ సబ్జెక్ట్ వినగానే ఆయన గురించి తెలియగానే ఈ సినిమా 100% అవార్డు వస్తా అంటున్నాను. థ్యాంక్స్ టు తెలంగాణ గవర్నమెంట్ గుర్తించి అవార్డు ఇచ్చారు. నమస్తే. నమస్తే. అవార్డు క్యారెక్టర్ చేయడానికి కూడా మీరు ఎంత అదృష్టం ఉండాలి, అవకాశం. సో ఈ సబ్జెక్ట్ లో మీకు టఫ్ అనిపించిన డైలాగ్స్ కానీ మోడలేషన్ కానీ రొటీన్ సినిమా వేరు, ఈ సినిమా వేరు, అంటే డిఫరెంట్ క్యారెక్టర్. అంటే కొంచెం ఏజ్డ్ బేసిక్గా చాలా యంగ్ కాలేజ్ స్టూడెంట్ కాబట్టి ఏజ్ క్యారెక్టర్ తీసేటప్పుడు ఇబ్బంది పడ్డాను. ఆయన ఏజ్ అంటే ఏదో వేరే సినిమాలో ఏజ్ క్యారెక్టర్ చేసాడు వేరని పెద్ద భారం వస్తున్నాను. ఏమాత్రం కొంచెం మరి తేడా వస్తే ఆయన గొప్ప చరిత్ర ఉన్నాయి, పద్మశ్రీ వచ్చింది, బయోపిక్ అది, ఆ భయం ఉంది యాక్చువల్గా. సో ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేశాను చాలా మందికి. సీన్ కానీ ప్రతిదీ భయంతో అంత రీచ్ అవుతున్నాను లేదా అన్న భయం మట్టుగా ఉంది. సో ప్రతి విషయంలో టఫ్గానే అనిపించింది. లాస్ట్ ఆయన కొంచెం ఏజ్డ్ అయిన దగ్గర నుంచి సినిమాలో క్యారెక్టర్కి ఇన్స్పిరేషన్ ఆయన అయితే ఈ తీసుకున్న మోడలేషన్ ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు, ఆయన లాగా ఉండాలి, అక్కడ చేయాలి, వర్క్ చేయలేదండి. చదువుకుంటూ నాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి నేను ఊహించుకుని ఆయన కొన్ని వీడియోలు డైరెక్టర్ గారు ఇన్పుట్ అంతా ఆయనే ఇచ్చారు. కంప్లీట్ ఆయన స్టిల్స్ కానీ ఆయన ఎవరెవరు కలిసారు కానీ వాళ్ళతో సన్నిహితంగా ఉన్న రామయ్య గారితో ఉన్న వాళ్ళతో మాట్లాడించారు. సో వాళ్ళందరూ ఇచ్చిన ఇన్పుట్ కొన్ని వీడియోస్ చూడటం, చాలా ఆర్టికల్ చదవడం. మంచి సబ్జెక్ట్ ఇస్తున్నారు. అంటే ఇవాళ యూత్ కానీ జనానికి కానీ ఒక ఇండైరెక్ట్గా మెసేజ్ మన పని మనం చేసుకుంటూ సమాజానికి కూడా ఉపయోగపడే చేయాలి ఒక కాన్సెప్ట్ తీసుకోవాలి. మంచిది. చెప్పిన దాన్ని బట్టి నేను ఇమ్మీడియట్లీ రియాక్ట్ అయిపోయి నిజమే కదా ఆయన మీద ఆయన భవిష్యత్ తరాలు తిరగాలంటే ఆయన మీద కథలు సినిమా తీయాలని చెప్పేసి ఇమ్మీడియట్లీ అతను రీసెర్చ్ చేసి ఆ కథలు తెలుసుకొని ఆ కథలు తీసుకొని ఫ్యామిలీ కలిసాను తెలుసుకొని చేయడం జరిగిందండి. నిజంగా ఆయన క్యారెక్టర్ చేయాలంటే ఛాలెంజ్. ఆయన అంత ఇన్నోసెంట్గా ఉంటాడు, తన పక్కన చూసుకుంటాడు, చెట్టున్నాడనే ధ్యాస. అలాంటి క్యారెక్టర్ ఇవ్వాలని అనుకున్నప్పుడు ఫస్ట్ నేను రాస్తున్న పిక్ చేస్తుంది బ్రహ్మాజీ గారు అన్నమాట. బ్రహ్మాజీ గారు నిజంగా నేను ఏ టైంలో ఆయన పిక్ చేస్తున్నాను కానీ కరెక్ట్ చూడకుండా ఆయన ఎఫర్ట్ పెట్టాడు. నిజంగా థ్యాంక్ యూ సార్. మీరు ఇంత ఎఫర్ట్ పెడతాను నేను ఊహించలేదు, ఊహించున్నాను ఎక్కువ ఎఫర్ట్ చేశానండి. ఆయన ఈ సినిమా నేను అనుకునే విధంగా ఫీచర్ సినిమా చేస్తాను, బట్ గడ్డవర్స్ కోసం నేను పార్టీ కూడా తగ్గించాను సార్. ఆయన కూడా గవర్నమెంట్ వాళ్ళు గుర్తించి జూనియర్ గుర్తించారు. తప్పకుండా భవిష్యత్ వరకు మనం ఉన్నా లేకపోయినా ఈ సినిమా ఉంటుందని నేను ప్రచార నిమిత్తం ఇప్పుడు తెలంగాణ కానీ ఇప్పుడు కానీ యావత్తు భారతదేశానికి ప్రపంచానికి ఉపయోగపడే అంశం చాలా. దీని ప్రచార నిమిత్తంగానే స్కూల్స్ కానీ వాటి కానీ ప్లానింగ్ చేస్తున్నారు. దానికి వీడియో చేశారు. అవి సినిమాలు చూపించండి పిల్లలకి చూపించాలి. యాక్చువల్లీ ఇది కమర్షియల్ సినిమా అని దీని అసలు దీన్ని పోల్చదు సార్. ఇది ఇప్పుడు కమర్షియల్. ఆయన ఒకటే చెప్పారండి, రామయ్య గారు ఎక్కువ మంది విద్యార్థులను ఇన్స్పైర్ చేశాడని. ఆయన ఒకటే చెప్పేవారు, విద్యార్థులు పిల్లలు మీరు భవిష్యత్ తరాలకు మీరే భావి భారత పౌరులు కాబట్టి మీరు మీ పుట్టినరోజు చెట్టు నాటండి, మీ మిత్రులతో నాటించండి. అలా నాటితే ఎక్కువ మంది చెట్టు నాటడం వల్ల మన ఊరు మన ప్రాంతము మన దేశం పచ్చదంగా నిండిపోతుందని ఆయన ఎక్కువ యూత్నే టార్గెట్ చేసి చెప్పేవాడు. ఈ సినిమా ద్వారా కూడా మేము ప్రతి స్కూల్లో వేసి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్రతి స్కూల్లో వేసి విజయవంతం ఫస్ట్ నెక్స్ట్ తరానికి మేమైతే కాదు అనుకున్నామో ఆ సంకల్పం విజయవంతం చేయడానికి విజయవంతంలోనే తీసుకెళ్తాము ముందు సినిమాని. తప్పని ప్రతి స్కూల్లో ఇది ప్రొజెక్ట్ చేసి దీన్ని విజయవంతం చేసి ఎప్పటికీ భావి తరాలకు రామయ్య గారు బతికే ఉండాలని ఉండేట్టుగా దీన్ని చేస్తాం సార్. మంచి సినిమాకు ప్రశంసలు వస్తాయి కానీ డబ్బులు రావనేది హిస్టరీ కొన్ని తరాలుగా మనం చూస్తున్నాం. మీరు
ఈ మూవీ పరంగా మీరు ఎంత ఖర్చు పెట్టారు, మీరు ఎంత సేఫ్లో ఉన్నారు, ఏంటి మీకు ఏమైనా రిటర్న్ వచ్చింది? మాకు మా కష్టానికి ఫలితం నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఒక 30 crores ఆఫర్ ఇచ్చారు. పోటీ పడుతున్నాం ఒకటి వాళ్ళందరూ శాటిలైట్ కానీ మైదాం కూడా మైత్రి కానీ వీళ్ళందరూ సితారా వాళ్ళు మేము కొంటాం. దీనికి బడ్జెట్ అంటే ఏం లేదు సార్. అందరూ హార్డ్ వర్క్, అందరూ ఫ్రీగా. ఈవెన్ భోజనాలు కూడా మేము స్కూల్లో చేసేవాళ్ళం. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో షూటింగ్ చేస్తుంటే వాళ్ళు మాకు మధ్యాహ్నం భోజనం పెట్టేవారు. అప్పుడు స్పెండ్ చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ కానీ ఆర్టిస్టులు తీసుకోవాలి, మిగతానికి ఖర్చు అవుద్ది. బట్ బడ్జెట్ గురించి అడిగే సినిమా కదా ఇది. చాలా కమర్షియల్ మూవీ కాదు. లేదు సార్, నేను అనేది ఏంటంటే ఇంకొక సినిమా ఇట్లాంటిది ఏమైనా తీయడానికి మంచి ప్రయత్నం చేయడానికి మనం ఆర్థికంగా సపోర్ట్ ఉండాలనేది చేయొచ్చండి. అందరూ అనుకుని మాట అనుకుంటే ఇలాంటి యాక్చువల్గా ఇలాంటి సినిమాలకి ఆర్టిస్టులు దొరకాలి. సార్ ఇప్పుడు ఆర్టిస్టులు క్యారవాన్ దిగరు అనే స్థాయి నుంచి ఇప్పుడు మీరు ఒక గొప్ప అడిగేశారు, ముందడిగేసారు. ఎందుకంటే కాదు సార్, ప్రెస్ మీట్కి వచ్చినా సపరేట్ గా మాకు క్యారవాన్ పెట్టండి అనే స్థాయికి ఆర్టిస్టులు వెళ్ళిపోయారంటే నిర్మాతకు అది భారమే. మీరు ఈ ఇనిషియేటివ్ తీసుకొని ఇంత సింపుల్ గా మీరు అన్నారు కదా స్కూల్లో కూర్చొని భోజనాలు చేయడం, ఇదొక స్టెప్ అనుకోవచ్చు ముందడుగు. సో ఫర్దర్ గా మంచి కాన్సెప్ట్ వస్తే మీరు ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తారు. యాంగ్లో వరల్డ్ మిడిల్ మూడు క్యారెక్టర్లు కనిపించింది. సో దీనికి మీ ఇన్స్పిరేషన్ డైరెక్ట్ చెప్పిన క్యారెక్టర్ ప్రైవేట్ చేస్తున్నారు. అసలు ఈ సబ్జెక్టు చేస్తే మీకు కమర్షియల్గా కానీ లేకపోతే లుక్ ఎలా ఉంటుంది పబ్లిక్? అంటే డైరెక్టర్ గా చెప్పారు, నేను ఇంత ఓల్డ్ ఎప్పుడు చేయలేదు, కాకపోతే ఎంత ఓల్డ్ ఉంది కాబట్టి ఓన్లీ ఓల్డ్ అయితే చేయకపోయేదేమో, మళ్ళీ కరెక్ట్ ఎంత ఓల్డ్ ఉంది కాబట్టి ఇందులో మళ్ళీ ప్రతి ఒక్క ఎమోషన్స్ ఉన్నాయి. అండ్ వరజీ రామయ్య గురించి తెలుసు కానీ వాళ్ళ వైఫ్ గురించి ఎవరికి తెలియదు. సో దానికి ఎంత సపోర్టివ్గా హస్బెండ్కి అండ్ ఇంట్లో ఉంది అనేసి ప్రతి ఒక్కరికి తెలిసే రోజు అది యంగ్ ఓల్డ్ కాకుండా తన ఎమోషన్స్ ప్రతి ఒక్క లైఫ్లో ఉండేది అది. సో అది ఖచ్చితంగా చేయాలి అనుకున్నాను. ఇది ప్రజలకు ఖచ్చితంగా వెళ్ళాలి, నాకు వెళ్ళిపోతుందని అనుకున్నాను. సో అది నా అదృష్టం చేయడం. సార్ ఆ విజన్లో నన్ను చూడడం జానకమ్మగా అది నా అదృష్టం. ఈ మూవీ ముందుగా పెద్దల ఫిల్మ్ అవార్డుకు ఎంపికైనందుకు మీ చిత్ర యూనిట్ అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ సినిమా పూర్తి స్థాయిలో నిర్మించే అవకాశం ఉందా? ఫ్యూచర్లో వేరే లాంగ్వేజ్లో కూడా ఏమైనా చేద్దామనే ప్లానింగ్లో ఉన్నారా? దీని ఉద్దేశం ఏంటి? తప్పకుండా ఉందండి. నేను సార్ బ్రహ్మాన్ సార్ ముందే చెప్పాను, సార్ టూలెట్కి సినిమా చేస్తానని చెప్పాను. అవకాశాలు ఉన్నాయి. సార్ చెప్పిన నెట్ఫ్లిక్స్ వాళ్ళు, అమెజాన్ వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు చేయమని. ఇంకేంటంటే ఇప్పుడు కాన్సెప్ట్ వాళ్ళు చూసారు, ఆల్రెడీ తెలుసుకున్నారు. గదర్ అవార్డు వచ్చింది కాబట్టి ఆలోచన ఉంది. నేషనల్ అవార్డు పంపిస్తాము సార్. నేషనల్ అవార్డు కూడా మీరు బెస్ట్ ఆర్టిస్ట్ వస్తుంది సార్ మీకు. ఇది మాకు ముందు ఇప్పుడే చెప్తున్నాను, అప్పుడు మళ్ళీ మాట్లాడుకున్నాము. నాట్ ఓన్లీ ఇండియన్ తెలుగు లాంగ్వేజ్ ఒకటే కాకుండా హిందీ, మరాఠీలో వరజీ రామయ్య గారి క్లాస్ ఉంది. మరాఠీలో వరజీ రామయ్య లెసన్ ఉంది. మరాఠీలో చేస్తున్నాము, తమిళ్లో చేస్తున్నాము, హిందీలో చేస్తున్నాము, అట్లా ఆ లాంగ్వేజ్లో చేస్తున్నాం సార్. ఇది అట్లాగే ఫారెన్ కంట్రీలో చైనాలో చేస్తాం, రష్యా చేస్తాం. ఇంకా గ్లోబల్ ఇష్యూ, నాట్ ఓన్లీ ఇండియా వరకు కాదు, గ్లోబల్ ఇష్యూ. అంచేత రష్యా, జపాన్, చైనా దాని గురించి చేస్తున్నాం. ఓకే. మ్యూజిక్ డైరెక్టర్ పల్లెపల్లి మోహన్ గారు, మీరు గతంలో ప్రకృతి మీద కూడా పాట చేశారు, చాలా పాపులర్ అయింది. తర్వాత ఇప్పుడు ఈ సినిమాలో కూడా ప్రకృతికి సంబంధించిన పద్యాలు కానీ పాటలు కానీ రాస్తారు, పాడారు. సారీ మ్యూజిక్ వేశారు, పాడారు. దీనిపైన మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఫ్యూచర్లో? ఈ సినిమా తర్వాత ఈ పాటలతోని, ఈ సినిమాకి సంబంధించిన సబ్జెక్టులతోని ఎలాంటి నిర్ణయాలు తీసుకుపోతున్నారు? అంటే ఇంతకుముందు ఈ సినిమాలో చెప్పినట్టుగా మొక్కలు నాటడమే కాదు, దాన్ని సంరక్షించుకోవడానికి, వాటిని కాపాడుకోవాలి, తర్వాత కూడా మిగిలిపోయేది ఒక ఫోటో దిగడం వరకే కాదు అనేది ఒక మెసేజ్ ఇండైరెక్ట్గా ఇచ్చారు. కాపాడుకోవాలి పెట్టిన ముక్కలను కూడా.
అలాగే సినిమా తీశారు ఒక మెసేజ్. ఫ్యూచర్లో కూడా మీరు దీనికోసం ప్రతి ఒక్కరు చిత్ర యూనిట్ ఏ నిర్ణయం తీసుకున్నారు, ప్రేక్షకులు కానీ సమాజానికి కూడా ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారు? అంటే గతంలో కూడా నేను శిలా నీవే శిల్పి నీవే శిల్పం నీవే అనే పాట చాలా ఆదరణ పొందింది. గతంలో కూడా అనేకమైనటువంటి పాటలు ప్రకృతి మీద చాలా పాటలు చేశాను. అసలు నేను పుట్టిందే ప్రకృతిలో, మాది వ్యవసాయ కుటుంబం. చిన్నప్పటి నుంచి కూడా అంటే ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, మా అమ్మతో నేను పొలానికి వెళ్తున్నప్పుడు మా అమ్మతో వెళ్ళి మా బావి పొలం పక్కన ఒక చెట్టు వేసాను. అది తాడి చెట్టు. ఆ చెట్టు పెరిగి పెద్ద అయిపోయిన తర్వాత మా అమ్మ పిలిచి ఫస్ట్ ఆ చెట్టు కళ్ళు నాతో తాపించింది. అంటే చెట్టు చిన్నప్పటి నుంచే చెట్టుతో మమేకమై మనం పెరిగిన సందర్భాలు. కాబట్టి ఇది ఒక జోనర్. దీన్ని చేస్తూనే కమర్షియల్ కూడా మనం అంటే డైరెక్ట్గా యాక్చువల్గా ఈ సినిమాకి ఏం కావాలో అది డైరెక్టర్గా దగ్గరుండి నాతో చేయించుకొని వారు అంత అద్భుతంగా ఈ పాటలు నాతో చేయించారు, నాతో పాడించారు. నిజంగా వారికి తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. శివాజీ గారు యాక్చువల్ చిరంజీవి గారిని కలుద్దాం అనుకుంటున్నాం. ఆయనతో కూడా మొక్క నాటించాలి. ఎందుకంటే కలిసారు మనజీవి రామయ్య గారు కూడా ఆయన కలిశారు, సన్మానం చేశారు ఆయన చిరంజీవి గారు. సో అందువల్ల ఈ సన్మానం ఆయన ద్వారా ముందుకు తీసుకెళ్ళాలనుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మొలక నుండి మాను వరకు సంబంధం, కట్టుకున్న బంధం కన్న బంధము కాదని పెంచుకున్న చెట్టుతో పెనవేసుకున్న సంబంధం.